హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో కమ్మని గోంగూర ఎండు రొయ్యల కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇలా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుందండి. గోంగూర ఎండు రొయ్యలు అనేది హెల్త్కి కూడా చాలా మంచిది. గోంగూరలో ఐరన్ ఉంటుంది, ఎండు రొయ్యల్లో B12 ఉంటుందండి. ఇలా వేడివేడి అన్నంలో ఎండు రొయ్యల కర్రీ కనుక చేసుకొని తిన్నారంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా దీనికోసం 2 కట్ల గోంగూరని నీట్గా కడిగి పెట్టుకొని వీలైనంత సన్నగా తురుముకోవాలి. ఇలా ఈ విధంగా తురుముకొని ఒక టమాటా, ఒక ఉల్లిపాయ, ఒక 10 పచ్చిమిర్చి అనేది ఎక్కువగా వేసుకోవాలి. గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి కారం ఎక్కువగా పడుతుందండి. స్టవ్ వెలిగించి వాటర్ని ఇలా బాయిల్ చేసుకోవాలి. వాటర్ ఈ విధంగా బాయిల్ అవుతుండగా 1 కప్పు ఎండు రొయ్యల్ని నీట్గా క్లీన్ చేసేసుకొని వేసుకోవాలండి. క్లీన్ చేసుకోవడం అంటే ఇలా తలకాయ తోక తీసేసుకొని నీట్గా చేసుకొని ఇలా వాటర్ వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తురుము పెట్టుకున్న గోంగూర మొత్తాన్ని వేసేసుకోవాలి. గోంగూర ఈ విధంగా వేసేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసేసుకొని బాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మధ్యలో కలుపుకుంటూ మెత్తగా ఉడకనివ్వాలి. గోంగూర మెత్తగా ఉడికిపోవాలండి. ఈ విధంగా మెత్తగా ఉడికిన గోంగూరని ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక్క 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఈ టమాటాలు, ఉల్లిపాయ బాగా మెత్తగా మగ్గే వరకు మూత పెట్టుకొని మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇది కుక్ అయ్యేలోగా రొయ్యల్ని ఇలా నీట్గా కడిగి పెట్టుకోవాలండి. దీంట్లోని ఇసుక ఏమైనా ఉంటే వచ్చేస్తుంది. ఒక 4-5 టైమ్స్ వాష్ చేసేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. గోంగూర ఈ విధంగా మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని గోంగూరని దించేసుకోవాలి. ఇలా దించుకున్న గోంగూరలో టేస్ట్కి సరిపడా కళ్ళుప్పు యాడ్ చేసుకుంటున్నాను. కళ్ళుప్పు అనేది ఎక్కువ కనపడుతుంది, గోంగూర పులుపు కాబట్టి. ఇలా గోంగూరని స్మాషర్తో మెత్తగా స్మాష్ చేసుకోవాలి. వీలైనంత మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకొని చిన్న కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పోపుని రెడీ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి మరొక ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత స్మాష్ చేసుకున్న ఒక 5-6 వెల్లుల్లి వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, 2 రెబ్బల కరివేపాకు వేసుకొని చిటపట్లాడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో కడిగి పెట్టుకున్న ఎండు రొయ్యల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా రొయ్యలు వేసుకొని ఒక 5 నిమిషాలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. రొయ్యలు అనేవి వేగకుండా గోంగూరని యాడ్ చేయకూడదు, కర్రీ టేస్ట్ అనేది బాగోదు. గోంగూరలో ఈ రొయ్యలు అనేవి కరకరలాడుతూ రావాలంటే వీటిని బాగా వేయించుకోవాలి. ఇలా వేగిపోయిన ఎండు రొయ్యల్లో మనం ముందుగా
కలిపి పెట్టుకున్న గోంగూరని వేసేసుకోవాలి. గోంగూర మొత్తాన్ని ఇలా వేసేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఈ గోంగూర రొయ్యల్ని బాగా ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఇది 2 డేస్ నిల్వ కూడా ఉంటుందండి గోంగూర రొయ్యలు అనేది. ఇలా మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. బాగా కలుపుకొని నీరేమైనా అనిపిస్తే కనుక మరో 2 నిమిషాలు కుక్ చేసుకోవచ్చు. ఎంతో కమ్మగా ఉండే పుల్ల పుల్లగా కారం కారంగా ఉండే గోంగూర ఎండు రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చాలా టేస్టీగా అనిపిస్తుందండి. ఆంధ్ర స్టైల్ గోంగూర ఎండు రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ ఒకసారి చేశారంటే వదిలిపెట్టారండి, మళ్ళీ మళ్ళీ కావాలంటారు, అంత టేస్టీగా అనిపిస్తుంది. ఇది వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకున్నామంటే చికెన్ కంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.